సిఎల్పి పదవితో సహా అన్ని త్యాగం చేసి నేను క్షేత్రస్థాయిలోనే పనిచేస్తాను. కానీ నా పార్టీకి నా అభిప్రాయాన్ని నా పార్టీకి ఆ తర్వాత నా అధినేత్రి సోనియా గాంధీ గారికి తెలియజేసి అర్థం చేసిన తర్వాత వాళ్ళ పర్మిషన్ తీసుకున్న దాకా మాత్రం కొనసాగుతాం. జానారెడ్డి గారు మీరు ఈ విధంగా ఏది త్యాగం చేయడం కాదు, మళ్ళీ పార్టీ గెలిపించడమే నీ త్యాగం. త్యాగం క్వశ్చన్ కాదు. ఇవాళ పార్టీని నిలబెట్టాలి, పార్టీని గెలిపించాలి 2019లో. అప్పుడు అమ్మా నువ్వు ఇచ్చిన దాన్ని మేము రుణం తీసుకున్నాం, ఇప్పుడు నేను రాజకీయంగా తప్పుకుంటా అంటే అప్పుడు బాగుంటుంది. కానీ ఇప్పుడు నువ్వు పోతే లాంగ్ మెసేజ్ పోతుంది జనంలో. పబ్లిక్ లో ఉన్న కార్యకర్తలు కూడా డిమారలైజ్ అవుతారు. దయచేసి కోర్ట్ అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ జానారెడ్డి గారు ఇలాంటి తప్పులు చేయొద్దు.